Hello viewers, welcome to AKS IAS Academy. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీక్ లో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూ బేస్డ్ ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించి లాస్ట్ వీక్ లో మనకి అంటే జూన్ 7th నుంచి జూన్ 14th వరకు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రోజు మనం మండే టు సాటర్డే ఐ పాయింట్ ఇష్యూస్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో వన్ ఇష్యూ గురించి 360 డిగ్రీ యాంగిల్లో తెలుసుకుంటున్నాం. సో సండే మాత్రం ఈ అంశాలు కాకుండా మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉంటాయో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, రైట్. సో ఒకసారి ఇవి డిస్కస్ చేసే ముందు మనం ఏ టాపిక్స్ అనే వాటిని కూడా క్విక్గా చూద్దాం, రైట్. సో దీంట్లో ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. లోక్పాల్ ఆఫ్ ఇండియా గురించి మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025లో లోక్పాల్ మీద క్వశ్చన్ రావడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం, రైట్. దాంతోపాటు ఇండియాలోనే ఫస్ట్ ఈవీఎస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఇండియాలో ఏది ఫస్ట్ చేసినా అది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఏ సిటీ అది రికార్డ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. తర్వాత బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అనేది న్యూస్లో ఉంది. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ 2025. సో మనం రీసెంట్ టైమ్స్ వరకు యూపీఎస్సీ పెద్దగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయదు అనుకున్నాం, కానీ రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా 2 క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ నుంచి మెయిన్ ఈవెంట్స్ని కన్సిడర్ చేయండి. సో అన్నీ కవర్ చేయాల్సిన అవసరం లేదు, మెయిన్ ఈవెంట్స్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత స్టార్లింక్ ప్రాజెక్ట్ ఎస్ఎన్టీకి సంబంధించి టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దెన్ ఐఆర్ పాయింట్ ఆఫ్ లో 52nd G7 సమ్మిట్కి మన ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఫస్ట్ టాపిక్ ఏంటి, లోక్పాల్. ఇది ఎందుకు న్యూస్లో ఉందని తెలుసుకునే ముందు 2025 ప్రిలిమ్స్లో లోక్పాల్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. దానికి గల రీజన్ ఏంటి అంటే 2 రీజన్స్ ఉన్నాయి. సో ఒక రీజన్ మనకి లోక్పాల్ బిల్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ లోక్పాల్ ఏవైతే పినాకి ఘోష్ ఉన్నారో అయిన తర్వాత మనకి సెకండ్ లోక్పాల్ని అపాయింట్ చేయడంలో చాలా డిలే జరిగింది అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సెంటర్ స్టాండ్ ఏం చెప్పింది, మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైతే సెలక్షన్ కమిటీలో ఉండాల్సిన మెంబర్ ఉన్నారో ఆ పొజిషన్లో ఎవరు లేకపోవడం వల్ల మేము అపాయింట్ చేయలేకపోయాము అని చెప్పింది. సుప్రీంకోర్టు తర్వాత అడ్వైస్ మేరకు మళ్ళీ లోక్పాల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ రీజన్తో పాటు 16th Januaryన మనం లోక్పాల్ ఫస్ట్ ఫౌండేషన్ డేని లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం, రైట్. 2025లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ లోక్పాల్ ఫౌండేషనల్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఎంఫసైజ్ చేస్తూ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. సో ఏదైనా ఫస్ట్ టైం జరిగింది అని అంటే ఎగ్జామినేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా లోక్పాల్ ఒక మోటోని తన మోటోగా డిక్లేర్ చేసింది. ఏది ఏంటి అని అంటే కనుక ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్పోజ్ కరప్షన్, అంటే సిటిజన్స్ని ఎంపవర్ చేస్తూ, లోక్పాల్ అంటే ఏంటి, యాంటీ కరప్షన్ బాడీ కదా. సో ఎక్స్పోజ్ కరప్షన్ అనే మోటోతో లోక్పాల్ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అసలు లోక్పాల్ అంటే ఏంటి, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ. మరి ఏ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది అంటే లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 కింద ఇది ఎస్టాబ్లిష్ అయింది. దీని నేచర్ ఆఫ్ బాడీ ఏంటి, యాంటీ కరప్షన్ బాడీగా చెప్పొచ్చు. మరి దీంట్లో కంపోజిషన్ ఏంటి అంటే చైర్మన్ ఉంటారు బాడీ అయిన తర్వాత, దాంతోపాటు మనకి 8 మెంబర్స్ ఉంటారు, మినిమం 8 మెంబర్స్ ఉంటారు. ఈ 8 మెంబర్స్లో కూడా మనకి 50% ఆఫ్ ద మెంబర్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ వీటి నుంచి మైనారిటీస్ నుంచి రావాల్సిన కండిషన్ కూడా ఉంది, రైట్. మరి ఈ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఒక సెలెక్షన్ కమిటీ అనేది ఉంటుంది. సెలెక్షన్ కమిటీలో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు విత్ రెస్పెక్ట్ టు లోక్పాల్ అపాయింట్మెంట్ అని మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. దెన్ మన ఇక్కడ టర్మ్ ఏంటి లోక్పాల్కి సంబంధించి అంటే 5 years కానీ 70 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అంటే రెండిట్లో ఏదైతే ఫస్ట్ వస్తుందో మనకి దాన్ని బట్టి టర్మ్ని డిసైడ్ చేస్తారు. మరి రిమూవల్ అనేది ఎవరు రిమూవ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి రిమూవల్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే చేస్తారు, బట్ విత్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ. సో సుప్రీంకోర్టు ఎంక్వైరీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళు క్లియర్గా వీళ్ళు ఏదైనా ఎలిగేషన్స్ కానీ ఫేస్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా రాంగ్ చేశారు అన్న ప్రూవ్ అయితే కనుక దే కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ దర్ ఆఫీస్, రైట్. దెన్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, అసలు లోక్పాల్ ఎవరి మీద కరప్షన్ ఎలిగేషన్స్ని డీల్ చేస్తూ ఉంటుంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ మీద కరప్షన్ ఎలిగేషన్ వచ్చినా కూడా ఎంక్వైర్ చేయగలిగే ఒక్క బాడీ ఇండియాలో ఉంది అంటే అది లోక్పాల్, రైట్. సో స్టేట్ లెవెల్లో అయితే కనుక లోకాయుక్త అనేది చీఫ్ మినిస్టర్స్ మీద కొన్ని స్టేట్స్లో పవర్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్లో లేవు, రైట్. సో ప్రైమ్ మినిస్టర్ విషయంలో అన్ని ఛార్జెస్ని మనం లోక్పాల్ నుంచి
అంటే లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయని చెప్పలేము. ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి లేదంటే అటామిక్ ఎనర్జీ డిఫెన్స్కి సంబంధించి ఏదైనా అగ్రిమెంట్స్ జరిగితే అలాంటి విషయాలను ఎక్స్క్లూడ్ చేశారు. వాటికి సంబంధించినవి కాకుండా ఏదైనా విషయాల్లో లిగేషన్స్ ఉన్నప్పుడు దీన్ని లోక్పాల్ డీల్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా మనకి జనరల్గా మినిస్టర్స్ అయినా ఎంపీస్ అయినా గ్రూప్ ఏబిసిడి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరి విషయంలో కరప్షన్ ఎలిగేషన్స్ని లోక్పాల్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మరి దీనికి సూపరింటెండెన్స్ పవర్స్ కూడా ఉన్నాయి. ఎవరి మీద సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది అంటే సిబిఐ లాంటి బాడీస్ని ఇన్వెస్టిగేషన్స్ విషయంలో ఇది సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది, రైట్. సో ఇది లోక్పాల్ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ ఆర్ ఎకో పార్క్ అనేది రీసెంట్ టైమ్స్లో ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనే న్యూస్ మనం చూసాం. సో ఇది లొకేషన్ కూడా ఇంపార్టెంట్. హొలంబీ కలన్ అనేది ఆ పర్టికులర్ రీజన్ ఆఫ్ ఢిల్లీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి రీసెంట్ టైమ్స్లో మనం ఇండియాలో సర్క్యులర్ ఎకానమీ అనే టర్మ్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. సో రీసెంట్ టైమ్స్లో మనకి C4 నెట్వర్క్ ఆఫ్ ఇనిషియేటివ్ అనేది కూడా ఇనిషియేట్ చేయడం చూసాం. సో మరి అసలు ఈ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్ ఎకానమీ అని అంటే మనం 4 R'గా గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అండ్ రిఫ్యూజ్. సో ఇలాంటి వాటిని మనం సర్క్యులర్ ఎకానమీగా చెప్తాం. అంటే వేస్ట్ జనరేషన్ నుంచి వేస్ట్ కలెక్షన్ వరకు మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఇంకొంచెం బెటర్గా మనం హ్యాండిల్ చేయడానికి సర్క్యులర్ ఎకానమీని గవర్నమెంట్ అడ్వకేట్ చేస్తుంది. దీంట్లో వేస్ట్ రీసైక్లింగ్ కానీ వేస్ట్ రీయూజ్ని కానీ ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్గా కనిపిస్తుంది. సో సర్క్యులర్ ఎకానమీ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ మనకి ఈ వేస్ట్ ఎకో పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ రీసైక్లింగ్తో పాటు డిస్మాండ్లింగ్, దాని నుంచి మెటల్స్ లాంటి వాల్యుబుల్ మెటల్స్ని రికవర్ చేయడం కూడా ఈ పార్క్లో స్పెషాలిటీగా చెప్పొచ్చు. సో ఇది సస్టైనబుల్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అలానే మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కలెక్షన్, డిస్మాండ్లింగ్, రీసైక్లింగ్, రీఫర్బిష్మెంట్ ఆఫ్ ద మినరల్స్ అండ్ మెటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మరి ఎంత టన్స్ ఆఫ్ వేస్ట్ని జనరేట్ చేస్తున్న దాన్ని కలెక్ట్ చేస్తారు అంటే 51,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ని వీళ్ళు హ్యాండిల్ చేయబోతున్నారు. దాంతోపాటు మనకి ఆల్మోస్ట్గా 106 టైప్స్ ఆఫ్ ఈ వేస్ట్, ఆల్మోస్ట్ ఈ వేస్ట్లో ఉండే రకాలన్నింటినీ కూడా వీళ్ళు ప్రాసెస్ చేయబోతున్నారు అండర్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022. వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇది ఏంటి? పీపీపీ బేస్డ్ మోడల్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద డిజైన్ చేసిన మోడల్. దీంట్లో ఎలాంటి మోడల్ని ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు అంటే డిజైన్, బిల్డ్, ఫండ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. పీపీపీలోనే మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని, బిల్డ్ టు ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ అని. అలానే మనకి డిజైన్, బిల్డ్, ఫండ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. అంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఏజెన్సీకి ఫస్ట్ దీన్ని ఇస్తారు. వాళ్ళు డిజైన్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, ఫండ్ చేస్తారు. ఆఫ్టర్ దే ఎర్న్ వాట్ ఎవర్ ద మనీ అలాంగ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్, దే విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద గవర్నమెంట్. ఓకే, అలా ఉంటుంది మోడల్. తర్వాత ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్ బూస్ట్ కూడా అవుతుంది. దాంతోపాటు నేషనల్ ఇంపాక్ట్ చూస్తే కనుక మనకి సస్టైనబిలిటీని వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి ఇది కీ మైల్ స్టోన్గా చెప్పొచ్చు. దెన్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి? యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీ ఆఫ్ గాస్ట్రోనమీ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా సిటీ ఆఫ్ లక్నో ఫర్ అవధి కుసైన్, అంటే మనకి జనరల్గా అవధి క్యూసైన్ అనేది లక్నోలో చాలా ఫేమస్. సో గాస్ట్రోనమీ అంటే ఫుడ్. సో ఫుడ్, ఈ స్పెషల్ ఫుడ్కి యునెస్కో క్రియేటివ్ సిటీలో రికమెండేషన్స్ అనేవి లక్నో నుంచి వెళ్ళడం జరిగింది. సో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటి? యునెస్కో కింద ఉన్న ఒక ఇనిషియేటివ్. దీంట్లో ఎవరైతే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ని ప్రాక్టీస్ చేస్తున్నారో విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ థింగ్, ఆర్ట్స్ కానీ, డిజైన్ కానీ, ఫిల్మ్స్ కానీ, గాస్ట్రోనమీ కానీ, మ్యూజిక్ కానీ, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఈ రికగ్నిషన్ ఇచ్చి అక్కడున్న సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? 2004లో క్రియేట్ చేశారు. 7 డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇస్తారు, రైట్. సో ఆల్రెడీ ఇండియా నుంచి ఏమైనా ఉన్నాయా ఈ నెట్వర్క్లో అంటే మనకి జైపూర్ అండ్ శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విషయంలో ఆల్రెడీ రికగ్నిషన్ పొంది ఉన్నాయి. వారణాసి, చెన్నై అండ్ గ్వాలియర్ మ్యూజిక్ విషయంలో, అండ్ ముంబై అనేది ఫిల్మ్స్కి, హైదరాబాద్ అనేది ఫుడ్ ఆల్రెడీ. అంటే మనకి లక్నో అనేది కనుక ఇప్పుడు ఈ రికగ్నిషన్ సాధిస్తే ఇండియాలో సెకండ్ సిటీ అవుతుంది ఆఫ్టర్ హైదరాబాద్. దెన్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఇయర్ మనకి న్యూస్లో ఉన్నది కోజికోడ్. కోజికోడ్ అనేది లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో సిటీస్ క్రియేటివ్ సిటీ నెట్వర్క్లో ఇది రికార్డ్ అయింది. నెక్స్ట్ టాపిక్ మనకి బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్.
సో అసలు ఎన్డీసీ అంటే ఏంటి, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో ఈ బ్లూ ఎన్డీసీ అంటే ఏంటి, బ్లూ ఎకానమీ అని వింటూ ఉంటాం. బ్లూ ఎకానమీ అంటే ఓషన్ అండ్ మెరైన్ ఎకానమీస్ని మనం బ్లూ ఎకానమీస్ అంటాం కదా. సో ఎన్డీసీస్ అంటే ఏంటి, మనం ఒక పర్టికులర్ క్లైమేట్ చేంజ్ అనేది, సో మనం రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ చేంజ్ ఆపడానికి పారిస్ అగ్రిమెంట్ కింద 1.5 to 2 degrees సెంటిగ్రేడ్ లోపలే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ రైజ్ని ఆపాలి అనే దానికి పారిస్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. సో దానికి మనం ఎలా కట్టుబడి ఉన్నాము ప్రతి కంట్రీ నుంచి అని చెప్పేవే ఎన్డీసీ టార్గెట్స్ అనమాట. సో దానికి సంబంధించి ఇండియా కూడా కొన్ని ఎన్డీసీస్ని లే డౌన్ చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అనేది ఒకటి ఇనిషియేట్ అయింది. ఇది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఫ్రాన్స్లో జరుగుతోంది. ఇది 3rd ఓషన్ కాన్ఫరెన్స్ అనమాట. ఈ 3rd ఓషన్ కాన్ఫరెన్స్లో ఈ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అనే దాన్ని ఇనిషియేట్ చేశారు. సో దీనికి సంబంధించి మెయిన్ ఎయిమ్ ఏంటి, ఓషన్ బేస్డ్ సొల్యూషన్స్ని, అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఆపాలి అని అంటే ఎంతసేపు మనం ఓన్లీ ఫాసిల్ ఫ్యూయల్స్ లేకుండా చేయాలి కానీ, లేకపోతే చెట్లను పెంచాలి అనేది ఒక్కటే కాకుండా ఓషన్స్ నుంచి మన సొల్యూషన్స్ ఎలా ఉన్నాయి అనేది దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఈ ఇనిషియేటివ్ యొక్క ఎయిమ్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఓషన్ ఈజ్ ఆల్సో లార్జెస్ట్ కార్బన్ సింక్. దాంతోపాటు మ్యాంగ్రోవ్స్ లాంటి వాటిని పెంచడం, కోరల్ రీఫ్స్ని కాపాడటం, ఇవన్నీ కూడా ఇనిషియేటివ్లో భాగం. నెక్స్ట్ బ్లూ ఎన్డీసీ ఛాలెంజ్ అంటే ఏంటి, ఇది ఒక మల్టీలాటరల్ ఇనిషియేటివ్ అర్జింగ్ ద కంట్రీస్ టు ఎంబెడ్ ఓషన్ సెంట్రిక్ యాక్షన్స్ టు డీల్ క్లైమేట్ చేంజ్. రైట్, నెక్స్ట్ మనం ఇది ఎవరు ఫామ్ చేశారో చూద్దాం. ఫస్ట్ 2 countries మెయిన్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవి ఏంటి అంటే బ్రెజిల్ అండ్ ఫ్రాన్స్. 2 countries ఆన్ బ్రెజిల్ అండ్ ఫ్రాన్స్. తర్వాత ఇది ఎక్కడ అనౌన్స్ చేశారు, 3rd UN ఓషన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఫ్రాన్స్లో జరుగుతుందో, నైస్ ఆఫ్ ఫ్రాన్స్, అక్కడ దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఏంటి, ఆస్ట్రేలియా, ఫిజీ, కెన్యా, మెక్సికో, పలావ్ అండ్ సీషెల్స్. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా దీంట్లో ఇనిషియేషన్లో భాగంగా ఉన్నాయి. మరి మెయిన్ ఫీచర్స్ ఏంటి, ఓషన్ ఇంటిగ్రేటెడ్ ఎన్డీసీస్. సో ఓషన్ మెయిన్ థీమ్గా తీసుకుని మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని మనం ఫీచర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాయి. సస్టైనబుల్ బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే మెరైన్ ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని, ఎకో టూరిజం కానీ మన ఫిషింగ్ ప్రాక్టీసెస్ కూడా సస్టైనబుల్గా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఆఫ్ షోర్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఆఫ్ షోర్ అంటే మనకి ఏవైతే కోస్టల్ రీజన్స్లో ఉన్న ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ప్లోరేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టైమ్ బౌండ్ మేనర్లో ఫేజ్ అవుట్ చేయాలి అని చెప్తూ రీస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ కానీ, కోరల్ రీఫ్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కోస్టల్ రీజన్లో ఉన్న వాటిని రీస్టోర్ చేస్తూ కన్జర్వ్ చేయడం అండ్ కొత్తగా గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని ఫామ్ చేస్తూ వాటిని సపోర్ట్ చేయడం కూడా ఈ ఫీచర్ యొక్క మెయిన్ జాబ్. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ 2025. సో స్పోర్ట్స్ విషయంలో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా రీసెంట్ టైమ్స్లో ఒక ఇండియన్ క్రికెటర్కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో రికార్డ్ వచ్చింది. అదేంటి అంటే మనకి ఇక్కడ గ్లోబల్ లెవెల్లో మనకి క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమ్ పట్ల చూపించిన కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్గా ఇది ఇస్తూ ఉంటారు. మరి ఇది ఇప్పుడు తీసుకున్న క్రికెటర్ ఎవరు అంటే MS ధోని. సో ఇప్పుడు మరి ఈయన ఫస్ట్ ఇండియనా అంటే కాదు, ఈయన 11th ఇండియన్ టు సెక్యూర్ దిస్ రికగ్నిషన్. సో అంతకంటే ముందు 10 ఇండియన్స్కి ఇది వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 మెంబర్స్కి ఇచ్చారు. 7 మెంబర్స్లో MS ధోని కూడా ఒకళ్ళు. ఈ 7 మెంబర్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు, లైక్ ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ నుంచి కూడా ఉన్నారు. రైట్, సో మరి ఇక్కడ హౌ మెనీ ఇండియన్స్కి ఇప్పటివరకు వచ్చింది, 11 ఇండియన్స్కి వచ్చింది ఇంక్లూడింగ్ MS ధోని. సో ఇదేంటి, ఒక గ్లోబల్ రికగ్నిషన్. హిస్టారికల్గా వాళ్ళు గేమ్కి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు అనే దాన్ని బట్టి వీళ్ళకి రికగ్నిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చూస్తే ఎవరెవరికి వచ్చింది, హషీమ్ ఆమ్లా సౌత్ ఆఫ్రికా నుంచి, తర్వాత MS ధోని, మాథ్యూ హెడెన్, సైనా మీర్ పాకిస్తాన్ నుంచి, అండ్ స్మిత్ నుంచి, సారా టైలర్ నుంచి, అండ్ డానియల్ వెటోరీ మనకు తెలిసిన న్యూజిలాండ్ నుంచి. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు ఎంతమంది ఇండియన్స్కి రికగ్నిషన్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఇది 2009లో లాంచ్ చేసింది ఐసీసీతో పాటు ఫికా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ అనేది ఒక ఏజెన్సీ. వీళ్ళు పార్ట్నర్షిప్ ఐసీసీతో చేస్తూ ఈ రికగ్నిషన్ ఇస్తున్నారు. మరి దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పుడైతే ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారో, రిటైర్ అయిన 5 years తర్వాత ఈ రికగ్నిషన్ అనే దానికి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు వీళ్ళు జనరల్గా ఆట పట్ల ఎంత రికార్డ్ క్రియేట్ చేశారు, కన్సిస్టెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేశారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రికగ్నిషన్స్ అనేవి ఇస్తారు. సో బోత్ మెన్ అండ్ ఉమెన్ క్రికెటర్స్కి కూడా ఇది ఇస్తూ ఉంటారు. రికగ్నిషన్లో అలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు. సో ఎవరెవరికి ఇచ్చారు అనేది ఇండియా నుంచి చూస్తే
ఫస్ట్ అవార్డ్ ఎవరికి? బిషన్ సింగ్ బేడి. లాంచ్ ఇయర్లోనే మనకి అవార్డ్ అనేది వచ్చింది. కపిల్ దేవ్కి 2009లోనే, సునీల్ గవాస్కర్ అంటే 3 మెంబర్స్ ఫ్రమ్ ఇండియాకి రికగ్నిషన్ వచ్చినప్పుడు అనిల్ కుంబ్లే, తర్వాత రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, తర్వాత మనకి విను మాన్కండ్, వీరేంద్ర సింగ్, తర్వాత MS ధోని. సో వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి అలాంగ్ విత్ 2 ఉమెన్ ప్లేయర్స్. ఇండియా నుంచి ఎవరు? డయానా అండ్ నీతూ డేవిడ్. సో వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి ఇప్పటివరకు ICC హాల్ ఆఫ్ ఫేమ్ రికగ్నిషన్ వచ్చిన క్రికెటర్స్. దెన్ స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో న్యూస్లో చూసాం. ఈ స్టార్లింక్ అనే ప్రాజెక్ట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లైసెన్స్కి అప్రూవల్ ఇచ్చింది. అసలు స్టార్లింక్ అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే ఒక రోజు గడవట్లేదు, రైట్? సో కానీ ఎప్పుడైనా వర్షం పడినా వీటన్నిటి వల్ల మనకి ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకని? ప్రస్తుతం మనకు వస్తున్న ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నీ కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్గా చెప్పొచ్చు. సో ఫైబర్ బేస్డ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్. సో వీటిలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, ప్లస్ స్పీడ్ కూడా అంత ఎక్కువగా ఉండదు. బట్ ఇప్పుడు ఫ్యూచర్లో మనకి స్టార్లింక్ ప్రాజెక్ట్ వల్ల శాటిలైట్ ఇంటర్నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ రిమోట్ రీజియన్స్లో, రూరల్ రీజియన్స్లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ స్పీడ్ కూడా రాదు. అలాంటి చోట్ల ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ పెంచడంతో పాటు డిజిటల్ ఇన్క్లూజన్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టార్లింక్ అనేది ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అప్రూవల్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ నేమ్. మరి ఇది ఎవరు స్టార్ట్ చేశారు? మనకి టెస్లాకి సంబంధించిన ఎలాన్ మస్క్ తెలుసు కదా, సో ఆయన ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇది శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియాలో తీసుకురావడానికి అప్రూవల్ పొందిన 3rd కంపెనీగా చెప్పొచ్చు. ఫస్ట్ కంపెనీ OneWeb అనేది, సెకండ్ ఏమో జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనేది. సో ఈ 2 కంపెనీస్ తర్వాత ఇప్పుడు స్టార్లింక్ ఆఫ్ ఎలాన్ మస్క్ కూడా ఈ రికగ్నిషన్ని తెచ్చుకుంది. సో స్టార్లింక్ అంటే ఏంటి? శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సిస్టమ్. సో జనరల్గా మనం శాటిలైట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్లో మనం చూస్తుంటాం, కమ్యూనికేషన్ శాటిలైట్స్లో ఎస్పెషల్లీ జీసాట్ సిరీస్ ఇవన్నీ చూస్తుంటాం, రైట్? సో అలా ఒక కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ని అమర్చి దాని నుంచి మనం ఇంటర్నెట్ గ్రౌండ్ స్టేషన్స్ నుంచి వాటికి కనెక్షన్స్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్ వచ్చే విధంగా మనకి ప్లాన్ చేస్తారు. సో దీంట్లో హై స్పీడ్ అండ్ లో లేటెన్సీ ఇంటర్నెట్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. హై స్పీడ్ అంటే మనకి స్పీడ్ ఈజీగా వచ్చే విధంగా, దాంతోపాటు లో లేటెన్సీ అంటే బఫరింగ్ టైం కానీ ఇవన్నీ కట్ డౌన్ అయ్యే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఫోకస్ రూరల్ అండ్ రిమోట్ రీజన్స్ మీద ఉండబోతుంది. సో ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది? కన్స్టలేషన్ ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్. ఆల్మోస్ట్గా 550 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ ఈ కన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ని ఏర్పాటు చేసి వాటి నుంచి గ్రౌండ్ స్టేషన్స్కి కనెక్షన్స్ ఏర్పాటు చేసి రాడార్స్ ద్వారా మనకి శాటిలైట్ ఇంటర్నెట్ అనే దాన్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో లో ఎర్త్ ఆర్బిట్లో ఈ శాటిలైట్స్ని పెడుతున్నారు. మరి ఇక్కడ ఫీచర్స్ ఏంటి? హై స్పీడ్ ఇంటర్నెట్, ఆల్మోస్ట్గా 150 Mbps ఇంటర్నెట్ అనేది రూరల్ అండ్ రిమోట్ రీజియన్స్లో ఎన్షోర్ చేయబోతున్నారు. లో లేటెన్సీ అంటే మనకి 20-25 మిల్లీ సెకండ్సే పడుతుంది డేటా ట్రాన్స్ఫర్కి, చాలా తక్కువ టైం. ర్యాపిడ్ డిప్లాయ్మెంట్, ఆల్రెడీ ఫాల్కన్ 9 రాకెట్స్. సో మనం చూస్తుంటాం స్టార్లింక్ సంబంధించిన టెస్లా కంపెనీ, ఎలాన్ మస్క్కి సంబంధించిన ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్కి రాకెట్స్ ఇవి. సో వీటన్నిటిని యూజ్ చేసి ఎక్కువ శాటిలైట్స్ని కూడా ఆన్బోర్డ్ చేయబోతున్నారు. గ్లోబల్ కవరేజ్ని ఎన్షోర్ చేయడానికి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అంటే 42,000 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ని కూడా డిప్లాయ్ చేయబోతున్నారు. సో దట్ గ్లోబల్ కవరేజ్ అనేది కూడా రాబోతోంది. సో నెక్స్ట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఇండియాకి ఏంటి అంటే డిజిటల్ ఇన్క్లూజన్తో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ లాంటి వాటి మీద డిపెండెన్స్ తగ్గుతుంది, ఇంటర్నెట్ అనేది మోర్ ఈజీ అవుతుంది, అలానే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడైనా కూడా మనకు మొనోపలి అనేది ఉంటే ఒక పర్టికులర్ సెక్టర్లో అది ఏమాత్రం మంచిది కాదు. సో ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు యూజర్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియా అనేది కూడా మనకి కీ మార్కెట్గా శాటిలైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ విషయంలో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి 52nd G7 సమ్మిట్ని అటెండ్ అవ్వడానికి వెళ్ళడం జరిగింది. మరి అసలు G7లో ఇండియా మెంబర్గా ఉందా లేదా అనేది మీరు ఈ ఇన్ఫోగ్రాఫ్ నుంచి తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మనం రీసెంట్ కాంటెక్స్ట్ చూద్దాం. అసలు ఈ G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది? కెనడాలో జరుగుతుంది. సో కెనడాలో మనకి ట్రూడో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియాకి కెనడాకి మధ్యలో రిలేషన్స్ ఎంతగా స్ట్రెయిన్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. సో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్కి స్పెషల్ ఇన్వైటీగా G7 అటెండ్ అవ్వమని ఒక కాల్ వచ్చింది, రైట్? సో 2019 నుంచి ఇండియా మెంబర్ కాకపోయినా G7లో స్పెషల్ ఇన్వైటీ కింద ఇండియా అటెండ్ అవుతోంది. అది ఇండియాకి ఉన్న ఇంపార్టెన్స్ జియో పాలిటిక్స్ విషయంలో, రైట్? సో G7 అంటే ఏంటి? ఇది ఒక ఇన్ఫార్మల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎన్ని కంట్రీస్ మధ్యలో? గ్రూప్ ఆఫ్ 7 కాబట్టి దాన్ని G7 అంటున్నాం. అంటే 7 కంట్రీస్ మధ్య గ్రూపింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి మేజర్గా ఎకనామిక్ అండ్ జియో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ఒక గ్లోబల్ ఫోరంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది ట్రీటీ బేస్డ్ కాదు, ఏ ట్రీటీ తర్వాత ఇది ఎస్టాబ్లిష్ అవ్వలేదు.
1970s మనకు ఆయిల్ క్రైసిస్ ఎప్పుడైతే ఇరాన్ ఇరాక్ వార్ మధ్యలో జరిగినప్పుడు వచ్చిందో దాని నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉండడానికి, దాని నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఎకానమీ మీద ఉండకుండా ఉండడానికి ఈ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఫామ్ చేశారు. దీనికంటూ ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది లేదు. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది మనకి 1975లో గ్రూప్ ఆఫ్ 6 కంట్రీస్గా ఫామ్ అయింది. మన 6 కంట్రీస్కి ఒక కంట్రీ యాడ్ అవ్వటం వల్ల G7గా ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన కంట్రీ ఏంటి, యాడ్ అయిన కంట్రీ అంటే కెనడా, ఇప్పుడు ఎక్కడైతే జరుగుతుందో అది. సో మరి G7లో అసలు కరెంట్ మెంబర్స్ ఎవరు అని అంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా USA అండ్ కెనడా, రైట్. సో ఈ రెండు బార్డరింగ్ కంట్రీస్ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటలీ అండ్ UK యూరోపియన్ కంట్రీస్ మీరు ఇలా పేరప్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఇలా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఏషియన్ కంట్రీ ఆఫ్ జపాన్, అంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. వీళ్ళందరూ కూడా 1970 ఆయిల్ క్రైసిస్ తర్వాత ఫార్మ్ ఆఫ్ G6లో జాయిన్ అయ్యారు. తర్వాత కెనడా జాయిన్ అవ్వడం వల్ల ఇది G7 అయింది. ఈ G7 కొన్ని సంవత్సరాల తర్వాత 1998 టైంలో G8గా మారింది రష్యా యాడ్ అయిన తర్వాత. బట్ 2014లో క్రిమియాని ఎప్పుడైతే ఎనెక్స్ చేసిందో రష్యా, అప్పుడు క్రిమియాన్ ఎనెక్స్ చేయడం వల్ల వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ దీన్ని గ్రూప్లో నుంచి ఎక్స్పెల్ చేశారు. రష్యాని ఎక్స్పెల్ చేయడం వల్ల మళ్ళీ G8 నుంచి G7గా ఫామ్ అయింది. సో ప్రెసెంట్ అది G7గా ఉంది, రైట్. సో నెక్స్ట్ మన ఫంక్షన్స్ ఆఫ్ G7 ఏంటి, మైక్రో ఎకనామిక్ కోఆర్డినేషన్. సో ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎకనామిక్ స్టెబిలిటీ ఎలా ఎన్షోర్ చేయాలి, సో మనకి ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఎలా ఎన్షోర్ చేయాలి, వీటన్నిటిని కూడా డిస్కస్ చేస్తారు. తర్వాత గ్లోబల్ ఇష్యూ రెస్పాన్సెస్, కొత్తగా జరుగుతున్న గ్లోబల్ ఇష్యూస్ లైక్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్, దాని యొక్క ఇంపాక్ట్ ఎకానమీ మీద ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ యొక్క ఇంపాక్ట్ కానీ రష్యా యుక్రెయిన్ వార్ యొక్క ఇంపాక్ట్, ఇలాంటి వాటన్నిటిని డిస్కస్ చేస్తూ మనకి డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లానింగ్స్ కూడా చేస్తారు. ఇది G7కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశాలకు సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ G7 ఆర్ కరెక్ట్? సో ఇట్ ఈస్ అన్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విత్ ఏ ఫార్మల్ చార్టర్ అండ్ పర్మనెంట్ సెక్రటేరియట్. సెకండ్, India is a permanent member of G7. Third, G7 discusses global issues like climate change, economic stability and health security. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్టో ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, consider the following statements about Lokpal. Chairperson of Lokpal must be retired judge of the Supreme Court. Second, Lokpal can investigate complaints against Prime Minister under certain conditions. Lokpal is empowered to conduct suo motu investigation. వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్టో అది కూడా మీ కామెంట్ సెక్షన్ చెప్పండి. Next, which of the following statements are correct about Starlink? First one, it is a satellite installation by SpaceX. Next, it aims to provide internet services in rural and remote areas. Starlink satellites operate in geostationary orbit. మరి వీటిలో ఎన్ని కరెక్ట్ అనేది కూడా మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఈరోజు మనం ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా మనం 7 ఇంపార్టెంట్ టాపిక్స్ లాస్ట్ వీక్లో ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనిపించినవి డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద ఇనిషియేటివ్, డూ లెట్ us know in the comment section. Thank you for watching. Jai Hind.